హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను శనగ గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ శనగల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని క్లీన్గా వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసి మినిమం 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఎయిట్ అవర్స్ తర్వాత ఈ శనగలు పూర్తిగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. స్టీమ్ పోయిన తర్వాత ఈ శనగలు పూర్తిగా బాయిల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. అంతకన్నా ముందు ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, దీన్ని మనం తినటానికే కొనుక్కుంటాం కానీ తినమంట, అదేంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసింది. మరిన్ని ఇలాంటి క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 2 లేదా 3 ఎండుమిరపకాయలను కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకుని కాస్త చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, ఎలిఫెంట్ అంత పెద్దగా ఉంటుంది కానీ యాంట్ అంత వెయిట్ కూడా ఉండదంట, అదేంటి? దాని ఆన్సర్ ఏంటంటే ఎలిఫెంట్ షాడో. ఏనుగు నీడ ఏనుగు అంత పెద్దగా ఉంటుంది కానీ బరువే ఉండదు కదా, సో అదనమాట ఆన్సర్. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న శనగల్లోంచి వాటర్ అంతా డ్రైన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలను 3 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఈ శనగ గుగ్గిళ్ళు రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.